చెప్పే మాయ మంత్రం కథ కదే చంటోళ్లను భయపెట్టే భూచోడి కథ కదే తాతము చెప్పురా. ఎక్కడున్నావురా? బయట ఉన్నారా? మనం ఎప్పుడు కలిసి కాఫీ షాప్కి రా. సర్లేరా. సరే. ఏం రా, చాలా రోజులు దావత వచ్చినావు? కొద్దిగా ఊర్లో పనింటే వచ్చినాం. సర్లేరా. ఇంకేం చేస్తున్నావు? ఏంది విశేషాలు? మంత్రాల పకిరు చెప్పే మాయ మంత్రం కథ కదే చంటోళ్లను భయపెట్టే భూచోడి కథ కదే తాత ముత్తాతమ్మల భూతాల కథ కదే విక్రమాదిత్యుడు చెప్పిన వేదానుడి కథ కదే దీపము నుండి బియ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కదే ఇది ముడత చర్మం ముసలి చెప్పే కథలాంటి నిజమేలే. మన ఊరికైనా వదరా, జాతర ఎలా జరిగింది? జాతర అయితే ఎంత బాగా జరిగింది రే. ఏంద్రది? రే వాడిని చూసిన భయం వేసింది. రారా పోదాం. రే వద్దురారా, రిస్క్ రారా. అరే ఏం కాదులే, చెప్తున్నా కదరా. రే తనకై విపరీతంగా వస్తుంది. ఏం జరిగింది రాత్రి? వానికి ఫోన్ చేద్దాం, వానికి తెలుస్తుంది. ఎక్కడున్నావురా? కొద్దిగా పనింటే బయటికి వచ్చినాం. సరే, మన స్కూల్ దగ్గరగా. సరేలే. ఏమ్రా పిలిచినావు? రాత్రి ఏం జరిగిందిరా? నేను ఇంటికి వెళ్ళి వచ్చాను. నేను కొట్టినారా, నీ భయంతో పారిపోయాను. నేను వచ్చేసరికి వాళ్ళు లేరా, నువ్వు ఆనే పడిపోయినావు. అందుకే మీ ఇంటికి తీసుకువెళ్ళి పండబెట్టినే. అసలు వాడెవరు? వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? వాడు ఏ దానికి అంత చేస్తున్నాడు? ఇది ఎలాగోలా కనిపెట్టాలి. మనకు అవసరం ఇవన్నీ. మన పని మనం చూసుకుందాం. ఇలాంటి దాళ్ళల్లో ఇన్వాల్వ్ కావకు. సరే, కొద్దిగా నాకు పని నేను పోయిస్తా. అక్కడ సైడ్ వెళ్ళాకన్నా అక్కడ ఎవరో చేతుబడి సర్లేరా. నిన్న రాత్రి వాడు ఇక్కడనే చేతబడి చేసింది. ఎవడు వాడు? ఎవరు వాడు? అక్కడ సైడ్ పోతున్నాడు. వెళ్ళి చూద్దాం. అసలు ఎవర్రా మీరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వాడెవరు, నువ్వెవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రే, అసలు వాడు ఎవరో తెలియాలంటే వాడు ఈరోజు కూడా ఇరికి వస్తాడు. వస్తున్నాడు.
వచ్చావురా? నేను ఊరికి వచ్చిందే గుడి కింద ఉన్న నిధి కోసం. దానికోసం ఒక మాంత్రికుని కలిశాను. ఈ ఊర్లో 4-5 మంది చనిపోతే ఊరి కాల్ చేశారని చేతబడి చేపించాను. కానీ ఆ చేతబడి కాలేదు అని స్వామీజీని కలిస్తే నల్లబల్లి కావాలి అన్నాడు. దానికి అంతా సిద్ధం చేసి వచ్చింటే మాంత్రికుడు లేడు. బంగారం కోసం సొంత ఊరినే చంపుకుంటావారా?